వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సుజాత మ్యాథ్స్ ట్యూటోరియల్. ఇప్పుడు మెథడ్ 2లో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలన్నాం? mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్. ఓకే, ఇది ఇప్పుడు ఆ ఫామ్లో ఉందా లేదో చూడండి. ఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ dy ఈక్వల్ టు 0. డిఎక్స్కి ముందున్నది m, dyకి ముందున్నది n. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి ఇచ్చింది, రాసుకోండి. అది ఈక్వేషన్ 1. ఓకే, ఆ ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది? mdx ప్లస్ dy ఈక్వల్ టు 0 ఫామ్. ఓకే, ఇప్పుడు మెథడ్ 2లో మనం ఏం చెక్ చేయాలి? ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియసా కాదా? ఇప్పుడు ఇది హోమోజీనియసా కాదా అని ఎలా తెలుసుకుంటారు? చూడండి, ఎక్స్ స్క్వేర్ వై, దీని పవర్లో ఎంత ఉంది? 1 ఉంది. సో 2 ప్లస్ 1 ఎంత? 3. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ n, దీనికి పవర్లో 3 ఉంది, దీనికి పవర్లో కూడా 3 ఉంది. సో 2 ప్లస్ 1 3, 3 3. మొత్తం అంతా పవర్లో సేమ్ ఆర్డర్ ఉందో లేదో చూసుకోవాలి. సేమ్ ఆర్డర్ ఉందా? 2 ప్లస్ 1 3, 3 3. ఈ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం ఏమంటాం? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇది హోమోజీనియస్ కాదా అని చూసిన తర్వాత మనం కండిషన్ ఏం చెక్ చేయాలి? ∂m by ∂y, ∂n by ∂x ఈక్వల్ అవుతుందా లేదా? ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్, ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ∂m by ∂y. ఇప్పుడు ∂y ఆఫ్ m ఎంత? ఎక్స్ స్క్వేర్ y. ఓకే, వైతో డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి వైఏ డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఇక్కడ ∂y ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, వై డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి ∂y ఆఫ్ వై వాల్యూ ఎంత? 1. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ∂n by ∂x, ∂x ఆఫ్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై క్యూబ్. ఇప్పుడు ∂x ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్సే డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. సో ఎక్స్ టర్మ్ ఏముంది? ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎక్స్ క్యూబ్ని మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 3x స్క్వేర్. ∂x ఆఫ్ వై క్యూబ్ అంటే అది కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది? 0. సో దీని వాల్యూ 0. ఏమొచ్చింది? మైనస్ 3x స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ∂m by ∂y అంటే ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ∂n by ∂x అంటే మైనస్ 3x స్క్వేర్ వచ్చింది. రెండు ఈక్వల్ అయినాయా? నాట్ ఈక్వల్. దేర్ఫోర్ ∂m by ∂y నాట్ ఈక్వల్ టు ∂n by ∂x. సో దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ an exact differential equation. ఈక్వేషన్ 1 ఎగ్జాక్ట్ కాదు. ఎగ్జాక్ట్ కానప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనం ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? mx ప్లస్ ny. m అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ n అంటే ఏంటి? మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇంటూ వై. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4. ఎక్స్ క్యూబ్ వై క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4. ఇది హోమోజీనియస్ అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ అయితే 1/mx ప్లస్ ny. ఇక్కడ mx ప్లస్ ny ఏమొచ్చింది? మైనస్ వై పవర్ 4 అంటే మైనస్ 1/y పవర్ 4. ఇప్పుడు ఈ మైనస్ 1/y పవర్ 4 దేనికి మల్టిప్లై చేయాలి? ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. 1 దేంతో మల్టిప్లై అవుతుంది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మైనస్ 1/y పవర్ 4 ఎక్స్ స్క్వేర్ బై dx మైనస్ 1/y పవర్ 4 x క్యూబ్ ప్లస్ y క్యూబ్ dy ఈక్వల్ టు 0. అంటే 1/y పవర్ 4 m మల్టిప్లై చేశాను, మైనస్ 1/y పవర్ 4 m కూడా మల్టిప్లై అయింది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది?
y పవర్ 4 y క్యాన్సిల్ అయింది, ఎంత మిగిలింది క్యూబ్, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ డిఎక్స్. మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్ 1 బై అంటే ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ ఇక్కడ వై క్యూబ్ వై పవర్ 4 క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుంది 1 బై వై మిగులుతుంది. dy ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 అగైన్ న్యూ ఫామ్లోకి మారింది. ఏ ఫామ్? m1 dx ప్లస్ n1 dy. సో therefore ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని అగైన్ ఏం చెక్ చేయాలి? డో m1 బై డో వై డో n1 బై డో ఎక్స్ చేసి అది ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు m1 అంటే ఏంటి? ఇక్కడ ఉంది m1 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. n1 అంటే ఏంటి? ఇక్కడ ఉంది dyకి ముందు ఉన్నది n1 ఎక్స్ క్యూబ్ వై పవర్ 4 ప్లస్ 1 బై వై. ఇప్పుడు డో m1 బై డో వై. ఇప్పుడు వైతో చేస్తున్నాం కాబట్టి వైఏ డిఫరెన్షియేట్ అవుతుంది. రిమైనింగ్ ఏ టర్మ్స్ అన్న కాన్స్టెంట్. అంటే డో బై డో వై ఆఫ్ m1 అంటే ఏంటి? మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 1 బై వై క్యూబ్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే y టు ద పవర్ ఆఫ్ -3 కింద రాసుకుంటున్నాను. 1 బై వైని y ఇన్వర్స్ అలా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 బై వై క్యూబ్ని y టు ద పవర్ ఆఫ్ -3 కింద రాసుకుంటున్నాను. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. డో బై డో వై ఆఫ్ y పవర్ -3. ఫార్ములా ఏంటి? d బై dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n. ఫార్ములా ఏంటి? n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n-1. ఇదే కదా ఫార్ములా. సో డో బై డో వై ఆఫ్ y టు ద పవర్ ఆఫ్ -3 ఏంటి ఫార్ములా? x ప్లేస్లో ఏముంది? y ఉంది. n ప్లేస్లో ఏముంది? -3. ఇక్కడ n ప్లేస్లో ఏం రాయాలి? -3. x ప్లేస్లో y -3 -1. అర్థమైంది కదా? ఈ ఫార్ములాలో అప్లై చేసాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x స్క్వేర్ వై టు ద పవర్ ఆఫ్ -3 -1 ఎంత? -4. 3x స్క్వేర్ బై వై టు ద పవర్ ఆఫ్ 4 వచ్చింది. ఇప్పుడు n1 కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డో n1 బై డో ఎక్స్. n1 దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం? ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎక్సే డిఫరెన్షియేట్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్స్. ఇప్పుడు n1 అంటే ఏంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై వై. ఇందులో ఎక్స్ టర్మ్ ఉందా? ఉంది. ఏముంది? ఎక్స్ క్యూబ్ ఉంది. దానికి డెరివేటివ్ ప్రీవియస్ వన్ చెప్పాను కదా. dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఏంటి? n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n-1. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3 -1 బై వై టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై వై. వై అంటే ఏంటి? ఇప్పుడు కాన్స్టెంట్ కదా ఎక్స్తో చేస్తున్నప్పుడు. సో దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇది 3x టు ద పవర్ ఆఫ్ 3 -1 ఎంత? 2 డివైడెడ్ బై y పవర్ 4. ఇప్పుడు చెక్ చేయండి. డో m1 బై డో y వాల్యూ ఏమొచ్చింది? 3x స్క్వేర్ y పవర్ 4 డివైడెడ్ బై డో n1 బై డో x ఏమొచ్చింది? అది కూడా 3x స్క్వేర్ డివైడెడ్ బై y పవర్ 4. ఇప్పుడు రెండు ఈక్వలేనా? సో రెండు ఈక్వల్ అయినాయి. ఇప్పుడు డో m1 బై డో y ఈక్వల్ అయింది డో n1 బై డో x. రెండు ఈక్వల్ అయితే ఈక్వేషన్ 2 ఏంటి? ఈక్వేషన్ 2 ఈజ్ an exact differential equation. ఈక్వేషన్ 2 ఎగ్జాక్ట్ అయింది. ఎగ్జాక్ట్ అయిన తర్వాత మనకి ప్రొసీజర్ జనరల్ సొల్యూషన్ ఎలా కనిపెట్టాలో మనకి తెలుసు కదా. ముందు ఎగ్జాక్ట్లో చూసాం. సేమ్ అదే ప్రొసీజర్లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. General solution of equation 1, equation 2 is
ఇప్పుడు ఈక్వేషన్ 2కి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, m1 dx, ఇక్కడ ఏం కాన్స్టెంట్, y అనేది కాన్స్టెంట్, ప్లస్ n1 dy, ఇక్కడ టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x in n1. ఇక్కడ m1తో చేసినప్పుడు y అనేది కాన్స్టెంట్, ఇక్కడ n1 dy అంటే ఇక్కడ ఎలాంటి టర్మ్స్ తీసుకోవాలి, x లేనివి తీసుకోవాలి, అసలు nలో x ఉండకూడదు, అలాంటి టర్మ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, m1 dx, m1 అంటే ఏంటి, ఇదే కదా, మైనస్ x² y³ dx, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, -1/y³ x² dx ఇప్పుడు ఇంటిగ్రేట్ అవుతుంది. x² ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ x⁴n dx ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1, ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటి, x² ఉంది అంటే 2+1/2+1 అవుతుంది. ఏమొస్తుంది అప్పుడు, x⁴3/3y³. ఓకే, x⁴n/n+1/n+1, 2+1/2+1 -x³ 3y³. ఇప్పుడు ఇది చూద్దాం, n1 dy. ఇప్పుడు ఎలాంటి టర్మ్స్ తీసుకోవాలి, n1లో x లేనివి తీసుకోవాలి. n1 అంటే ఇదే కదా n1లో ఇందులో x ఉందా, ఉంది, x³ టర్మ్ ఉంది, x ఉంది కాబట్టి అది తీసుకోకూడదు. ఇక్కడ x ఉందా, లేదు, సో 1/y తీసుకుంటున్నాం, 1/y dy. 1/y dy ఫార్ములా ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా log x. సో అలాగే ఇంటిగ్రల్ 1/y dy ఫార్ములా log y. ఓకే, therefore the general solution of equation 2 is ఏంటి, జనరల్ సొల్యూషన్, ఇది ఇంటిగ్రల్ m1 dx చేస్తే ఏమొచ్చింది, -x³ 3y³ ఇంటిగ్రల్ n1 dy చేస్తే మనకి ఏమొచ్చింది, log y ఈక్వల్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్ c. సో ఈ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అలా చేసాం, జనరల్ సొల్యూషన్ ఇలా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం జనరల్ గివెన్ సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, సెకండ్ ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఇచ్చింది గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి రాసుకోవాలి. గివెన్ ఏమి ఇచ్చాడు, xy dx -x² + 2y² dy = 0, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉండాలి, mdx + ndy ఫామ్లో ఉండాలి. సో ఇది mdx + ndy ఫామ్లో ఉంది కదా, సో ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx + ndy = 0. ఇప్పుడు ఇది ఏం చెక్ చేయాలి, హోమోజీనియస్సా కాదా, ∂m/∂y ∂n/∂x ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు ఇది హోమోజీనియస్సా కాదా ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, m x y 1 1 ఉన్నాయి పవర్లో, ఆర్డర్ ఏంటి ఇప్పుడు 2, n తీసుకోండి, x² 2y², దీనికి పవర్లో 2 ఉంది, దీనికి పవర్లో 2 ఉంది. సో మొత్తం అంతా సేమ్ ఆర్డర్లో ఉందా, ఆర్డర్ ఈజ్ 2 హియర్. ఓకే, సేమ్ ఆర్డర్లో ఉంది. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, హోమోజీనియస్. ఇప్పుడు ఏ కండిషన్ చెక్ చేయాలి, ∂m/∂y ∂n/∂x ఈక్వల్ అవుతుందా లేదా అని. ఇప్పుడు అదే చూద్దాం, ∂m/∂y ఆఫ్ m ఏంటి, x y. ఇప్పుడు yతో చేస్తున్నాం, y డిఫరెన్షియేట్ అవుతుంది, x అనేది కాన్స్టెంట్. ఓకే, ∂m/∂y ఆఫ్ y ఎంత, 1, సో x ఆఫ్ 1 x. ఇప్పుడు n చేయండి, ఏ వేరియబుల్తో, xతో చేస్తాం. ∂x ఆఫ్ n అంటే ఏంటి, -x² -2y². ఇక్కడ xతో చేస్తాం, x డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ ఏదన్నా కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ x టర్మ్ ఏముంది, x², దీని ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ x⁴కి n ఇంటూ x⁴n-1. ఇక్కడ n ప్లస్లో ఏముంది, 2 ఉంది, సో -2 ఇంటూ x⁴2-1. ఇది ∂x ఆఫ్, ఇది కాన్స్టెంట్ కదా, దీని వాల్యూ ఏమవుతుంది, 0.
ఇప్పుడు -2 x to the power of 2 minus 1 ఎంత 1. సో -2x వచ్చింది. ఇక్కడ ఇచ్చేస్తే ఏమొచ్చింది x. ఇక్కడ ఇచ్చేస్తే -2x. రెండు ఈక్వలా కాదు. సో therefore ∂m by ∂y not equal to ∂n by ∂x. Therefore equation 1 is not an exact differential equation. Equation 1 differential not an exact differential equation. Exact differential equation అవ్వలేదు, ఇచ్చింది homogeneous differential equation. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి 1/mx plus ny. ఓకే, ఇప్పుడు ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దేనికి మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, mx plus ny ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ mx plus ny ఈక్వల్ టు m ఏంటి xy, m అంటే dx ముందుంది, xy ఇంటూ x. n ఏంటి -x² -2y² ఇంటూ y, మైనస్ మల్టిప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ x ఇంటూ x ఎంత x² y -x² y -2y³ y² ఇంటూ y ఎంత y³. సో ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే x² క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది -2y³. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/mx plus ny. mx plus ny ఎంత వచ్చింది -1/2y³. ఇప్పుడు ఈ 1/mx plus ny ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దేనికి మల్టిప్లై చేస్తున్నాం, ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విత్ 1కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇదే కదా -1/2y³. అది ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయండి. -1/2y³ x/dx. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1/2y³ x² plus 2y² dy ఈక్వల్ టు 0. ఇప్పుడు y³ క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది, అంటే -x/2y². ఇక్కడ -x/2y² వస్తుంది. dx ఈ టర్మ్ దీనికి మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమొస్తుంది x²/2y³ ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది, y² క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగులుతుంది 1/y మిగులుతుంది. 2 క్యాన్సిల్ అయ్యి y² y³ క్యాన్సిల్ అయితే 1/y మిగులుతుంది. dy ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. అగైన్ ఇదే ఫామ్లో ఉంది, m1 dx plus n1 dy ఈక్వల్ టు 0 ఫామ్. సో therefore equation 2 is in the form of, ఏ ఫామ్లో ఉంది m1 dx plus n1 dy ఈక్వల్ టు 0 ఫామ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, కండిషన్ ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ∂m1/∂y చేసి ∂n1/∂x చేసి ఈక్వల్ అవుతుందా లేదా. ఈక్వల్ అయితే అది ఎగ్జాక్ట్ అవుతుంది. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, m1 అంటే ఏంటి, m1 అంటే -x/2y². n1 అంటే ఏంటి x²/2y³ ప్లస్ 1/y. ∂m1/∂y అంటే ∂by/∂y ఆఫ్, ఇక్కడ -x/2 y² ఎలా రాసుకోవచ్చు, y⁻² కింద రాసుకోవచ్చా. సో y⁻² కింద రాసుకున్నాను. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, వైతో డిఫరెంట్, వై అనే వేరియబుల్ తీసుకుంటున్నాం కాబట్టి వైతోనే డిఫరెన్షియేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్ -x/2.
ఇది మళ్ళీ ఏ ఫార్ములా అమ్మా, dy dx of x to the power of n into x to the power of n minus 1 ఫార్ములా. సో x ప్లేస్లో y ఉంది, n ప్లేస్లో -2 ఉంది. సో -2 y to the power of -2 -1. 2 క్యాన్సిల్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x బై ఇది y to the power of -2 -1 ఎంత -3. y to the power of -3 ఎలా రాయొచ్చు, 1 by y క్యూబ్ కింద రాసుకోవచ్చు. సో ఇది ఏమొచ్చింది, x by y క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ ఇది చెక్ చేయండి, డో n1 by డో x, డో బై డో x ఆఫ్ x స్క్వేర్ బై 2y క్యూబ్ ప్లస్ 1 by y. ఇప్పుడు ఏ వేరియబుల్ తీసుకున్నాం, x తీసుకున్నాం కాబట్టి xే డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో x అనే టర్మ్ ఉందా, ఉంది. ఏముంది, x స్క్వేర్ ఉంది. x స్క్వేర్ కి డిఫరెన్షియేట్ అయితే ఏమొస్తుంది, 2x డివైడెడ్ బై 2y క్యూబ్. ఇందులో x టర్మ్ ఉందా, లేదు. కానీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూ ఏమవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. 0 అంటే ఇప్పుడు ఫైనల్లీ 2 క్యాన్సిల్ అవుతుంది, ఏమొస్తుంది, x బై y క్యూబ్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, డో m1 బై డో y తీసుకుంటే x బై y క్యూబ్ వచ్చింది, డో n1 బై డో x తీసుకుంటే x బై y క్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వలేనా, ఈక్వల్. సో ఈక్వేషన్ 2 ఏమవుతుంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో therefore డో m1 బై డో y ఈక్వల్ టు డో n1 బై డో x. Therefore equation 2 is an exact differential equation. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ అయితే మనం జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది రాయండి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎగ్జాక్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు దీని నుంచి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏంటి, జనరల్ సొల్యూషన్ m1 dx, ఇక్కడ y అనేది కాన్స్టెంట్, ప్లస్ n1 dy, ఇక్కడ టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x ఇన్ n1. సి ఇక్కడ m1 dx తీసుకున్నప్పుడు y అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ m1 dx తీసుకోండి. ఇక్కడ m1 అంటే ఏంటి, -x బై 2y స్క్వేర్ dy. ఇప్పుడు ఏది కాన్స్టెంట్, సారీ dx. ఇప్పుడు ఏది కాన్స్టెంట్, ఇక్కడ y అనేది కాన్స్టెంట్. సో -1 బై 2y స్క్వేర్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఏం డిఫరెన్షియేట్, ఇంటిగ్రేట్ అవుతుంది, x dx అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. ఫార్ములా ఏంటి, -1 బై 2y స్క్వేర్ x స్క్వేర్ బై 2 అంటే -x స్క్వేర్ బై 2 2s are 4y స్క్వేర్. ఓకే, -x స్క్వేర్ బై 4y స్క్వేర్ వచ్చింది. ఇంకా మనం ఏం చూడాలి, n1 dy చూడాలి. ఇప్పుడు టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x ఇన్ n1. ఓకే, x లేనివి తీసుకోవాలి. ఇంటిగ్రల్ ఇక్కడ x లేనివి ఏమున్నాయి, ఇది x ఉందా, ఉంది. సో ఇది తీసుకోకూడదు. ఇక్కడ x ఉందా, లేదు, అది తీసుకోండి. 1 by y dy log y. So therefore the general solution of equation 1 is ఏంటి, ఇంటిగ్రల్ m1 dx అని చేస్తే ఏమొచ్చింది, -x స్క్వేర్ బై 4y స్క్వేర్ వచ్చింది, ప్లస్ ఇంటిగ్రల్ n1 dy చేస్తే ఏమొచ్చింది, log y ఈక్వల్ టు c. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, దాంట్లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెథడ్ 2లో ఈ 2 ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఇవి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్?